అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం తొలి రోజు రికార్డు దిశగా పరుగులు పెడుతుంది. బాహుబలి RRRతో సమానంగా తొలి రోజు కలెక్షన్లు అయితే మాత్రం భారతదేశ వ్యాప్తంగా ఒక సంచలనంగా మారేయని చెప్పుకోవచ్చు. సినిమాకి ముందే అంటే పెద్ద ఎత్తున ఒక క్రేజ్ అయితే ఏర్పడింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతున్న ప్రచారం అయితే జోరుగా అంటే తెలుగు రాష్ట్రంలో కాక భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక ప్రచారం అయితే జోరుగా సాగిన పరిస్థితి నెలకొంది. ఆ దిశగానే తొలి రోజు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు థియేటర్లో పుష్ప 2 రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే తొలి రోజు దాదాపు 175 కోట్లు షేర్ అయినట్టుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఏదైతే బాహుబలి ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సాధించింది, అదేవిధంగా RRR కూడా అదే విధంగా ఉంది. మనకు 3వ ప్లేస్లో అంటే ఈక్వల్గా పెరిగే అవకాశం ఉంది. అయితే మాత్రం అదే కోవలో అయితే మాత్రం పుష్ప 2 మరలా అదే కోవలో వెళ్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. అంచనాలు తారుమారు చేస్తూ ఈ పుష్ప 2 కలెక్షన్లు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. నిజానికి ఒకసారి సినిమా విశ్లేషణ కనుక చూసినట్లయితే పుష్ప 1 ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమ నిలుపుతుంది. ఒక జాతీయ స్థాయి అవార్డు కూడా పుష్ప 2 ప్రధానంగా అల్లు అర్జున్కి ఇటీవల జాతీయ అవార్డు కూడా నేషనల్ అవార్డు వచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అంచనాలు అంతకంత పెరిగిపోయిన పరిస్థితి నెలకొంది. పుష్ప 2 ఏ విధంగా ఉంటుంది అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఏ విధంగా ఎలా తీయబోతున్నారు, ఎలాంటి విషయాలు ఉంటాయి, ఇలా ఎన్నో ఊహాగానాలు అయితే ప్రజల్లో వెలువెత్తుతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ఈ తరుణంలో ఏదైతే రిలీజ్ అయిన పుష్ప 2 రికార్డును బ్రేక్ చేస్తుంటే ప్రీమియం షో నుంచి కూడా సినిమా అయితే మాత్రం పాజిటివ్ టాక్గా నడిచింది. అయితే సూపర్ డూపర్ హిట్టా లేకపోతే పాజిటివ్ నుంచి మీడియంగా ఉందా అన్నది మాత్రం మళ్ళీ మరొక 4 రోజుల్లో పూర్తి స్థాయిలో తెలియాల్సింది. ప్రస్తుతం అయితే మాత్రం 3.53 అదేవిధంగా కొన్ని సంస్థలు 4 కూడా రేటింగ్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఉన్న వద్ద నుంచి కూడా పెరుగుతూ వస్తుంది. సినిమా టాక్ అయితే మాత్రం రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఇదైతే కోట్లాది రూపాయలతో పెద్ద ఎత్తున అతి భారీ సినిమాగా పుష్ప 2 అయితే మాత్రం నిర్మాతలు తెరకెక్కించారు. ప్రధానంగా దీనికి ప్రధాన పాత్ర హీరో పాత్రే పోషించాడు. తనదైన శైలిలో అల్లు అర్జున్ నటన కావచ్చు, తన క్లైమాక్స్లో ఉన్న ఫైట్ కావచ్చు, ముఖ్యంగా మహిళ వేషధారణ కావచ్చు, అక్కడ ఉన్న ఫైట్లు కావచ్చు, చిత్రంలో అన్ని కూడా తనదైన శైలిలో అల్లు అర్జున్ 100% న్యాయం చేశారంటే సుకుమార్ కూడా తనదైన శైలిలో డైరెక్షన్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకు ఒక ప్రత్యేకమైన నేరు. ఎందుకంటే బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, మళ్ళీ అదే కోవలో పుష్ప 2 వెళ్తుంది. ఈ 3 సినిమాలు అగ్రగామి సినిమాలుగా ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోతాయంటూ కూడా చూస్తుంది. తొలి రోజు అయితే మాత్రం 175 కోట్లు వచ్చినట్లు సమాచారం అవుతుంది. చూడాలి, మరికొన్ని రోజులు ఉన్నాయి కాబట్టి ఈ రోజులో రెండవ రోజు కూడా అసలు దాదాపు థియేటర్లో ఫుల్ అయిన పరిస్థితి మాత్రం తొలి రోజు నెలకొంది. మరి రెండో రోజు మూడో రోజు దాదాపు 1 వీక్ అంతా కూడా ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం రికార్డు దిశగా పుష్ప 2 ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి నెలకొంది. చిన్న చిన్న ఘటనలు సమస్యలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడినప్పటికీ అవన్నీ కూడా అల్లు అర్జున్ దృష్టిలో అవి కూడా పరిష్కరిస్తానని అల్లు అర్జున్ చెప్పిన పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఏది ఏమైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్న పరిస్థితి ఎలా ఉంటుంది అన్న భయం దగ్గరికి వచ్చేసరికి ఉన్నప్పటికీ కూడా సినిమా అయితే మాత్రం పూర్తి విజయవంతంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దేశంలో ముందుకు వెళ్ళడంతో ఈ సంబంధించిన మనీ కూడా రికార్డు స్థాయిలో వస్తుందని ఒక అంచనా వేస్తున్నారు. తొలి రోజు అయితే మాత్రం 175 కోట్లు షేర్ దాటిన పరిస్థితి నెలకొంది. మరి 2-3 రోజులు ఏ విధంగా ఉండాలో చూడాలి. ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్ హ్యాపీగా ఇండియాలో ఉన్నారని అయితే మాత్రం చెప్పుకోవచ్చు.